హాయ్ ఫ్రెండ్స్, నమస్తే నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంటికి వచ్చిన పని అయిపోయింది కదా, సో లెట్స్ గో బ్యాక్ టు చెన్నై. అయితే ఈసారి నా బుజ్జి బైక్ పైన బయలుదేరుతున్నా. సో 350 కిలోమీటర్స్, అందులో నైట్ రైడ్ ఎలా ఉంటుందో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. నైట్ ఒక్కడిని అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం అవుతుందని ఇంకా నా ఫ్రెండ్ని పిలిచేసా. వాడు చెన్నైలోనే పనిచేస్తాడు, రారా పోదామంటే సరే వస్తాలే అన్నాడు. ఇక స్టార్టింగ్లోనే ఒక 1000 రూపాయలు పెట్రోల్ కొట్టించేసి మళ్ళీ మధ్యలో ఎందుకులే అని ఆపడం, డైరెక్ట్ స్టార్టింగ్లోనే ఇంటి దగ్గరే పెట్రోల్ కొట్టేసేసి స్టార్ట్ అయిపోయాం. హెల్మెట్ ఒక్కటే ఉండడంతో చాలా దూరం వెళ్ళాలి కదా, వెనకలు ఉండేవాడికి కూడా హెల్మెట్ లేకోకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సర్లే అని ఒక గ్లాసెస్ కొన్నాం. కొద్దిగా దూరం వెళ్ళాక కనబడింటే బ్రాండెడ్ అనుకున్నారు, రోడ్ సైడ్ 100 రూపాయలు పెట్టి కొన్నాం. వ్యూ మాత్రం అద్దిరిపోయిందబ్బా. ఆ కొండలు పచ్చంగా, పైన ఆకాశం, ఆ మబ్బులు, అదేదో రోడ్డు మీదే తగులుతున్నట్టు దూరం నుంచి చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ చాలా హ్యాపీగా హాయిగా ఉంది. ఒంటిమిట్టకి ఎంటర్ అయిపోయాం. ద ఫేమస్ శ్రీ కోదండరాముని ఆలయం ఇక్కడే వెలిసింది. యాక్చువల్గా దీనికి హిస్టరీ చాలానే ఉంది. సీతారామ లక్ష్మణులు అరణ్యవాస సమయంలో ఇక్కడ కొన్ని రోజులు ఉన్నారని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఒంటిమిట్ట అంటే ఇద్దరు దొంగలు కలిసి మంచిగా మారడం వల్ల ఈ ఊరికి ఒంటిమిట్ట అని పేరు వచ్చింది. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఏకశిలా విగ్రహంతో తయారు చేయబడినవి. అందుకే చాలా ఫేమస్ అండ్ పురాతనమైన కట్టడంలో ఇది ఒకటి. ఇది మా జిల్లాలో ఉందంటే ఎంతో ఆనందంగా ఉంది. ఏమైనా తప్పు చెప్పింటే క్షమించండి, నాకు తెలిసింది జస్ట్ అలా చెప్పాను అంతే. వీడే నా దోస్తుగాడు, చాలా వీడియోలలోనే చూసే ఉంటారు. ఇక 100 రూపాయల అద్దాలు పెడదాం. ఆహా, హీరో లెక్క ఉన్నావురా, ఇంత అందం ఎందుకు ఇచ్చావురా దేవుడా. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఫీల్ ద ఈవినింగ్ నేచర్. దగ్గర 120 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రెస్ట్ చేయాలి కదా బండికి కూడా. సో కొద్దిగా రెస్ట్ ఇచ్చి మేము కూడా రెస్ట్ తీసుకొని స్నాక్స్ తింటున్నాం. ఏంట్రా అయ్యి? బొండాలు రా, బొండాలు, బియ్యం బొండాలు. అమ్మా ఆదాకాలం తల్లి. ఆ సన్ ఈస్ గోయింగ్ కిందకి, ఆ మూన్ ఈస్ కమ్మింగ్ పైకి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. నీ అమ్మ తిన్నీకి ఆపుదాం, రాత్రి 9 అవుతుంది కదా అని డాబాలు చూస్తుంటే ఏ డాబా కాడ పెద్దగా ఫుల్ లేరు, అందులో పెద్ద లారీలు ఉన్నాయి. ఈ అమ్మ ఏమవుతుందో అని భయం అవుతుంది. సర్లే అని లాస్ట్కి ఒక డాబాలో బాగా ఫుల్ కొద్దిగా జనాలు ఉన్నట్టు అనిపించింటే ఆ డాబా దగ్గర ఆగాం. ఈ డాబా అయితే హైవే పైన, మీకు కూడా చూపిస్తానండి, ఒక్క నిమిషం వెయిట్. అబ్బా, మంచం సెటప్ ఈ రోడ్డు పైన, హైవే పైన. అబ్బా మస్తు అనిపిస్తుంది ఆ గాలికి, ఓపెన్ ఎయిర్కి. ఇదేదో సాగర్ ఫ్యామిలీ డాబా అంట. అస్సలకి ఆ సెటప్ మాత్రం హైలైట్ అనిపించింది. మంచంలో ఇలా కూర్చొని తినడం ఇదే నా ఫస్ట్ టైం, ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎప్పుడు ఇలాంటి నైట్ రైడ్ చేయలేదు, కానీ ఎప్పుడు మార్నింగ్ పోతుండే. కానీ ఈ రోజు మాత్రం నైటు ఈ మంచం సెటప్, ఈ ఆర్డర్ ఏం చేయాలో నాకు తెలియక మా ఫ్రెండ్ గారు ఏదో చెప్పేమన్నా, నాకు ఇలా ఆర్డర్ చేయడం ఏం తెలియదు, కానీ తిన్నా మాత్రం మస్తు తెలుసు. సరేనే వాడు ఏదో 2 ఐటమ్స్ చెప్పాడు, వచ్చాయి. ఇక చూడండి ఏం చెప్పామో మీరే. ఒక చికెన్ రైసు, తర్వాత బటర్ రోటీ, తర్వాత వచ్చేసి ఈ చికెన్ కర్రీ ఏదో పేరు చెప్పాడు, కానీ నాకు ఆ పేరు తెలియదు. మామూలుగా చికెన్ అంటే చికెన్ కర్రీ అంతే, అయిపోయాయి. ఈ పేర్లు గిల్లు మనకైతే తెలియదు. వచ్చాయి అక్క, రెడీగా ఉన్నాం. వేడిగా బటర్ రోటీ, అదేంట్రా, కోలాపూరి చికెన్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఈ చల్ల గాలికి, అందులో ఆకలి ఫుల్గా వేస్తుంది. సర్లే అని నోట్లో పెట్టుకున్నాం. అబ్బే, చూసినంత టేస్ట్ అయితే లేదబ్బా. ఈ చికెన్ అయితే గ్రేవీ మాత్రం వస్తుంది, కానీ ఆ చికెన్ సరిగ్గా ఉడకలేదు, ఆ పచ్చిగా అలాగే ఉంది. సర్లే కానీ ఈ చికెన్ తినేటప్పుడు థమ్స్అప్ లేకోకుంటే అసలు ముద్దేది కదబ్బా. థమ్స్అప్ మాత్రం పక్కాగా ఉండాల్సిందే.
ఇక కర్రీ టేస్ట్ అంటే పెద్దగా ఇంకా పట్టించుకోలేదు. ఇక ఎప్పుడైనా ఈ చెన్నై ఆంధ్ర హైవే డాబాకి ఎప్పుడైనా వచ్చారనుకో అస్సలు తినకండి. ఈ సాగర్ ఫ్యామిలీ డాబాలో పెద్దగా లేదు. చికెన్ రైస్ కూడా పసుపుగా అలాగే వచ్చింది. ఇక బిల్లు కట్టేసి బయలుదేరి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇక రిమైనింగ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంటే లాస్ట్కి అయితే కంప్లీట్ చేసేసాం. ఫైనల్గా వచ్చేసి సిటీ సెంటర్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ కల్లా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ 1 అవర్ కూడా పట్టదు, ఒక 20 కిలోమీటర్సే ఉంటుంది. త్వరగా వెళ్ళిపోవచ్చు. మా ఫ్రెండ్ని దింపేసి, మా ఫ్రెండ్ని దావలోనే ఉంటాడు, ఇంకా వాడిని దింపేసి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఫైనల్గా టోటల్గా 9 అవర్స్ జర్నీ చేసి ఆ వెన్నెలలో ఆ రాత్రిపూట ఆగుతూ వీడియోస్ తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చాము. అబ్బా, మీరు కూడా ఇలా నైట్ రైడ్ కానీ ఇలా లాంగ్ రైడ్ కానీ ఎప్పుడైనా చేశారా? చేసి ఉంటే ఆ ఫీల్ ఎలాగుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.